వర్స్ ఇది వచ్చి నిన్నటి వ్లాగ్. నిన్న గురు పౌర్ణమి అని చెప్పి సాయిబాబా గుడికి వెళ్ళాను. గురువారం గురు పౌర్ణమి రావడం చాలా బాగా అనిపించింది. నేనైతే ప్రతి గురువారం వెళ్తాను సాయిబాబా గుడికి. క్రౌడ్ అయితే చాలా బాగుంది, ఎక్కువ మంది ఉన్నారు. ఇంకా సాయిబాబాని పూల అలంకరణతో చాలా బాగా చేశారు. నాకు చాలా ఆనందం అనిపించింది సాయిబాబాని అలా చూసిన తర్వాత. నెక్స్ట్ వచ్చి ఇంకా 11:40కే స్టార్ట్ చేయబోతున్నారనమాట. అంటే అన్నీ అరేంజ్ చేసుకొని ఉన్నారు, ఫుడ్ అవి. ఇంకా జనాలు కూడా నిలబడుకొని ఉన్నారు. కాసేపటికే తోసుకుంటున్నారనమాట. అంటే ఒక పక్క లైన్ అది ఏమి ఏర్పాటు చేయలేదు గుడి తరపున వాళ్ళు. అట్లా ఏమి లైన్ అవి పెట్టకుండా క్యూ లైన్లో రమ్మంటే ఎలా వస్తారు జనాలు? తోసుకునేవాళ్ళు, వచ్చేవాళ్ళు, పోయేవాళ్ళు, మధ్యలో దూరేవాళ్ళు. అసలు కరెక్ట్గానే అనిపించలేదు. నాకు ఇంతకుముందు కూడా ఒక ఎక్స్పీరియన్స్ ఉంది. హనుమాన్ జయంతి రోజు ఆంజనేయ స్వామి గుడిలో ఇలానే జరుగుతుండింది. నేను అనుకున్నాను జనాలదేను భక్తులదేను ఫాల్ట్, నిదానంగా వెళ్ళొచ్చు కదా అనుకున్నాను. కానీ మేనేజ్మెంట్ అనేవాళ్ళు ఒక క్యూ లైన్ ఏర్పాటు చేసి నీట్గా పెట్టించుకునే వాళ్ళు పెట్టించుకున్నట్టు, వాళ్ళు రిటర్న్ వెళ్ళే వాళ్ళు వెళ్ళేటట్టు అలా అరేంజ్ చేసి ఉంటే చాలా బాగుండేది అనిపించింది. మీకు ఈ వీడియో నచ్చితే ప్లీజ్ సబ్స్క్రైబ్.